హాయ్. హాయ్. నేను ఈరోజు ఒక క్రైసిస్ అనే చెప్పొచ్చు, దాన్ని క్రైసిస్ అనొచ్చు, ప్రజెంట్ డే ప్రాబ్లం అనొచ్చు. దాన్ని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ క్రైసిస్ని దానికి మన సలహాలు సూచనలు ఏంటి అనేది. క్రైసిస్ ఏంటి అంటే, ఒకప్పుడు ఈజీగా మ్యారేజ్ అయిన తర్వాత ఈజీగా కన్సీవ్ చేసేవారు. అది ఇప్పుడు అది జరగట్లేదు. తర్వాత ఇన్ఫెర్టిలిటీ కూడా ఎక్కువైపోయింది. ఒకటి స్లో డౌన్ అయ్యింది, ప్లస్ అది జీరోలోకి కూడా వచ్చేస్తుంది. అందరూ ఎక్కువ ఆర్టిఫిషియల్ మెజర్స్కి వెళ్ళడం జరిగిపోతుంది. ఆర్టిఫిషియల్ మెజర్స్ అనేది ఒకప్పుడు లేవు. అందరికీ ప్రాబ్లం లేకుండా అందరూ కన్సీవ్ చేసేవారు. అన్ని నార్మల్ డెలివరీస్ అన్నీ అయ్యేవి. ఇప్పుడేమో కన్సీవ్ చేయడం లేటు, తర్వాత అవ్వట్లేదు, ఆర్టిఫిషియల్ మెథడ్స్కి వెళ్ళాల్సి వస్తుంది, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, ఇంకా కొంతమందికి అవ్వట్లేదు కూడాను. అసలు దీనికి అన్నిటికీ గల కారణాలు ఏంటంటే చేస్తే దీని నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఇది ప్రజెంట్లో చాలామంది పాపం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎలా డీల్ చేయాలి? అయితే అన్నిటికన్నా నా ఉద్దేశం అంటే, బిఫోర్ ఐ స్టార్ట్ ద ఆన్సర్, దాన్ని పెద్ద సీరియస్గా ఈ రోజుల్లో కన్సీవ్ ఏంటంటే, ఇప్పుడు ద కాన్సెప్ట్ అంటే ఇంటరప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అంటే కొంతమంది, నేను ఇప్పుడు ఈ మాట్లాడిందంతా ఏంటంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి కాదు, ఇంట్రెస్ట్ ఉండి అవ్వని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. రియలీ ఇంట్రెస్టెడ్ దేర్ ఇన్ చిల్డ్రన్. ఆ చిల్డ్రన్ ఉండడం కరెక్టా కాదా అనేది సెపరేట్ ఆస్పెక్ట్, అది ఎవరికి ఇంటం ఉండొచ్చు. బట్ కావాలనుకున్న వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాని నుంచి ఎలా దే హ్యావ్ టు కమ్ అవుట్? జనరల్గా ఏంటి అంటే, ఇప్పుడు ది హోల్ సివిలైజేషన్ మోడర్న్ లైఫ్ స్టైల్లో యాంగ్జైటీ ఓరియంటెడ్, స్ట్రెస్, ఎప్పుడు కూడా ఒక గోల్స్. ఏమవుతుందంటే, మన ప్రతి కణం అణువు మన మైండ్ పెట్టి ఉంటుంది. మైండ్ కంప్లీట్గా రిలాక్స్ అయ్యేటప్పుడు ఆ ఓవరీస్ కానీ ఆ స్పెర్మటోజోవా కానీ దాని తాలూకా బిహేవియర్ కూడా వేరే ఉంటుంది. అంటే నార్మల్ ఫంక్షనింగ్కి అతీతంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు టోటలీ తర్వాత లైఫ్ స్టైల్, ఇప్పుడు మనం బర్గర్లు, పిజ్జాలు, ఇవన్నిట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏంటి అంటే, మన బాడీ కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ యాక్టివిటీ మార్చేస్తుంది. మూడోది, మనకి ఈ ఫ్రీ రాడికల్స్ మన ఫుడ్ స్టఫ్స్లో కూడా, ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇప్పుడు పూర్వం రోజుల్లో లేవు. యాంటీబయాటిక్స్, ప్రతిదానికి యాంటీబయాటిక్స్, ప్రతిదానికి కెమికల్ ఇండ్యూస్డ్ లైఫ్ అయిపోయింది కంప్లీట్గా. వాళ్ళు తినే ఆహారం కూడా ఇట్స్ ఆల్ ఫెర్టిలైజర్స్. ఇక్కడ ఫెర్టిలైజ్ అయ్యే ఫెర్టిలైజర్స్ వేస్తున్నారు, అక్కడ ఫెర్టిలిటీ పోతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ వల్ల న్యాచురల్ ఫెర్టిలిటీ పోతుంది. ఇప్పుడు ఇష్యూ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒబేసిటీ, గర్ల్స్ చూడు, సాఫ్ట్వేర్. ఇంతకుముందు ఎవరైనా వర్కింగ్కి వెళ్ళారేంటి, మేబీ నీ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ టైప్లో ఉండేది అప్పట్లో. వెరీ ఫ్యూ. అది కూడా చాలా బ్యాలెన్స్ చేసుకొని ఒక ఫెమినైన్ యాటిట్యూడ్ ఒకటి వేరే ఉంటుంది. అంటే ఆర్టిస్టిక్ లైఫ్. ఇప్పుడు మేల్ మైండ్, ఫీమేల్ మైండ్ అని రెండు ఉంటాయి. మేల్ మైండ్, ఫీమేల్ మైండ్. ఫీమేల్ ఈజ్ బికమింగ్ ఏ మేల్, దెన్ షీ కెనాట్ ఎంజాయ్ దట్ పొలారిటీ. ఆ పొలారిటీ లేదు. తర్వాత ఇప్పుడు అందరికీ 20 రోజుల్లో మెన్స్ట్రల్ సైకిల్, 35 రోజుల్లో మెన్స్ట్రల్ సైకిల్. అబ్సల్యూట్లీ బిజార్. అదే ఇవన్నీ వల్ల ఇర్రెగ్యులర్ అయిపోయింది మొత్తం. ఇర్రెగ్యులర్ కారణం, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, పూర్వం రోజుల్లో ఏంటంటే, కన్సీవ్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ ద మిడ్ పాయింట్, దట్ ఈస్ ద మోస్ట్ ఈజీ టు కన్సీవ్. ఇటు ఒక 3 days, అటు 3 days తీసి
ఆ టైంలో కన్సీవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పీరియడ్ తీస్తావు నువ్వు? ఏ పీరియడ్? వెరీ పీరియడ్స్ దే ఆర్ నాట్ గెట్టింగ్ రెగ్యులర్ పీరియడ్స్, ఆ మిడ్ పాయింట్ కూడా కరెక్ట్గా ఇది అవ్వదు. లేదు. సో మనకి హార్మోన్ ఇప్పుడు అమ్మాయిలు ఉంది, ఈ పీసీఓడి, పీసీఓఎస్, ఓవరీస్కి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ అసలు ఈ హార్మోనల్ సెక్రీషన్స్, హార్మోన్ ఫెమినైన్ హార్మోన్ అని ఉంటుంది. ఆ ఫుడ్ స్టఫ్స్ ఏమి మారిపోయి కంప్లీట్గా. ఈస్ట్రోజన్ అంటారు. ఈస్ట్రోజన్ హార్మోను అది ఫెమినైన్ హార్మోన్. ఇప్పుడు ఫెమినైన్ క్వాలిటీయే నీకు లేకపోతే, అగ్రెసివ్గా తయారైతే, ఆ హార్మోన్ లేకపోతే హౌ డు యూ రిలీజ్ దట్ హార్మోన్? సో ఆ ఫుడ్ స్టఫ్స్ కూడా ఫాస్ట్గా వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర తీసేసుకొని, ఆయిల్స్ ఆర్టిఫిషియల్ అన్నీ ఆర్టిఫిషియల్. ఇంకేంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి ఫ్రీ రాడికల్స్ చాలా తక్కువ ఉండాలి. ఈస్ట్రోజన్, అమ్మాయిలకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండాలి, వీడికి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉండాలి. వీళ్ళు ల్యాప్ మీద ల్యాప్టాప్ పెట్టుకుంటున్నారు. ఈ వేడి వలన ఆ కణాలు ఇమ్మొబైల్ అయిపోతాయి, దే డై. ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళు అలా బిహేవ్ చేయట్లేదు. వీళ్ళకి పూర్వం రోజుల్లో మా చిన్నప్పుడు ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ కంపల్సరీ. ఫిజికల్ మాకు అసలు స్కూల్లో కొట్టేవాళ్ళు, సైనిక్ స్కూల్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ టు గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ అథ్లెటిక్స్ ఆర్ యాక్టివిటీ, జిమ్ ఆర్ ఎనీథింగ్, కొడతారు. ఇప్పుడు ఎవరు కొడతారు? ఒబేసిటీలోన నీకు ఎలాగా కణాలు ఉత్పత్తి అవుతాయి, ఫెర్టిలిటీ ఎలా వస్తుంది? ఇదంతా అబ్డామెన్ ఒక అసలు ఎక్కడ పోని. ఇప్పుడు దానికి ఒక ఎక్సర్సైజ్ మూమెంట్ ఉంటే అది అన్ని ఆర్గాన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. సో దిస్ హోల్ సిస్టమ్ అంతా కూడా ఇంపర్ఫెక్ట్ అయిపోయింది. రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అసలు ఆడు తినేది ఇష్టం వచ్చినట్టు ఆ ఫ్యాట్ తినేసి, వాట్ విల్ హ్యాపెన్? యూ టెల్ మీ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్. మనకి జనరల్గా జింక్ ఉండాలి. ఆ జింక్ ఎక్కడ వస్తుంది? వీళ్ళకి రాదు. పూర్వ రోజుల్లో అదేంటంటే గుమ్మడి గింజలు, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ కన్సీవింగ్. జింక్, ఈ విటమిన్, ఇలాంటి తర్వాత హార్మోన్స్ లేకపోతే యూ కెనాట్ మాట. ఇప్పుడు ఓవరీస్ కూడా ఎంత తక్కువ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి. ఇవన్నిటితో హౌ డు యూ రియలీ ఫంక్షన్ ప్రాపర్లీ? ఇప్పుడు ప్రతి వాళ్ళకి డయాబెటీస్, యాంగ్జైటీ, హైపర్ టెన్షన్, ట్యాబ్లెట్స్, ఇవన్నిటితో ఫర్టిలిటీ ఎలా వస్తుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ యూ విల్ హ్యావ్ టు చేంజ్ యువర్ హోల్ రెజిమెన్. ఎక్సర్సైజ్ ఉండాలి, ఒబేసిటీ ఉండకూడదు, యాక్టివిటీ ఉండాలి, రిలాక్సేషన్ ఉండాలి. బెడ్రూమ్ యాక్టివిటీ ఈజ్ జస్ట్ నాట్ ఏదో పిచ్చిగా వెళ్ళిపోయేది కాదు కదా. ఇప్పుడు ఏంటంటే తాగేసి ఆల్కహాల్, యాంటీ ఫర్టిలిటీ, స్మోకింగ్, యాంటీ ఫర్టిలిటీ. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? మీరు ఇవన్నీ ఉండేటప్పుడు హౌ డస్ షీ కన్సీవ్? గర్ల్స్ ఆర్ డ్రింకింగ్ బియర్, ఇట్స్ రియలీ అన్థింకబుల్. ఇప్పుడు అంటే ఇద్దరికీ అన్థింకబుల్, ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. అప్పుడు ఒక 50% పాపులేషనే ఉంటే ఇప్పుడు 75%, 100% పాపులేషన్ రాంగ్ అయిపోయింది. మళ్ళీ సిగరెట్లు మా కొత్తలో అప్పుడు చాలా 10 ఏళ్ళ క్రితం కంప్లీట్గా మళ్ళీ సిగరెట్లు. ఈ పార్కుల్లోకి వెళ్తే అమ్మాయిలు సిగరెట్లు తాగుతున్నారు హైదరాబాద్లో. వాట్ ఈస్ దిస్? టెల్ మీ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దే ఆర్ హార్డ్లీ 25, 30. ఎవరికైనా మరి తప్పు, అందరికీ తప్పే. నేను అమ్మాయిలు అబ్బాయిలకి నేను ఐ డోంట్ డిఫరెన్షియేట్. కానీ
ఆఖరికి వాళ్ళు కూడా అలా మారిపోయి ఆల్కహాలిజం, వర్క్ యాటిట్యూడ్, రిలాక్సేషన్ ఏం లేదు. ఇది ఉండాలి అంటే కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. చాలా ఉన్నాయి యోగాలో. యోగాలో ఇప్పుడు బటర్ఫ్లై ఎక్సర్సైజ్, ఇప్పుడు యూరోజెనిటల్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే హౌ డు యూ రియల్లీ ఫంక్షన్? గర్భధారణ ఎలా జరుగుతుంది? సో ఇట్ ఈస్ మినిమం ఆసనాలు. ఇప్పుడు ఉష్ట్రాసనం ఉంది, మత్స్యాసనం ఉంది, సుప్త వజ్రాసనం ఉంది. ఇవన్నీ ఏంటంటే దే ఆర్, మీకు గోముఖాసనం ఉంది. దీస్ ఆర్ ది ఆసనాస్. సేతుబంధాసనం ఉంది, ఎక్సలెంట్. ఇప్పుడు హార్మోన్స్ ఉత్పత్తి ఈజీగా జరుగుతుంది. ప్రాణాయామాలు ఉన్నాయి, ప్రాణాయామాలు రిలాక్సేషన్కి బోల్డ్ ప్రాణాయామాలు చెప్తాం. అనులోమ విలోమ, నాడి శోధన, రిలాక్సేషన్కి బ్రాహ్మరి, ప్రణవ ప్రాణాయామం. ఇవన్నీ చేస్తే నాకు తెలిసినంతవరకు, ఇప్పుడు నేను నా దగ్గరికి ఇంతకుముందు పూర్వం రోజుల్లో వచ్చేవాళ్ళు, అది కన్సీవ్ ఇన్ జస్ట్ 1 day I used to treat them with my క్రియాస్, ఓన్లీ 1 day. అప్పట్లో, ఇప్పుడు నాకు ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు కమ్ టు మీ, కానీ నేను ఏంటంటున్నానంటే అది చాలా ఈజీ. ఈ లైఫ్ స్టైల్ని మార్చుకొని, బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే, ఈ బ్లడ్ సర్క్యులేషన్ కాకపోతే అసలు ఎలా? అంటే యాక్చువల్గా ఫిజికల్ వర్క్ అంటే ఒకప్పుడు గర్ల్స్ ఎక్కువ చేసేవారు. ఫిజికల్ ఇంటి వర్క్, హౌస్ హోల్డ్ వర్క్ చాలా ఎక్కువ చేసేవారు. దాంతో కొంచెం వాళ్ళ ఆరోగ్యాలు బాగుండేవి, అంత నార్మల్గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఉద్యోగాలు చేసే వరకు, సంపాదించే వరకు ఎందుకు చేయాలనే ఆలోచన ఉంటుందో, టైం లేకపోతే చేయకపోవడం వేరు, కానీ టైం ఉన్నా కూడా ఎందుకు మేము చేయాలనుకుంటున్నారో ఏంటో తెలియట్లేదు. కానీ అది తగ్గిపోయింది యాక్చువల్గా. అంటే ఒక హోమ్ మేకర్ అంటే జాబ్ చేస్తే ఏం చేసిన, ఒక వైఫ్ అంటే హోమ్ మేకరే. ఫస్ట్ రోల్ ఈజ్ హోమ్ మేకర్, మదర్, వైఫ్ రోల్స్ అయితే కంపల్సరీ కదా ఏ జాబ్ చేసినా కానీ. కాబట్టి అది ఆ అప్రోచ్ కొంచెం ఉంచుకుంటే బాగుంటుందేమో, ఉండాలి. తర్వాత నేనే అడుగుతున్నానేమో, ఇంకొకటి ఈ మధ్య లేట్ మ్యారేజెస్ కూడా ఏమైనా కారణమా? చాలా కారణం. మంచి క్వశ్చన్, మంచి పాయింట్. లేట్ మ్యారేజెస్ ఇప్పుడు ఏంటంటే పూర్వం రోజుల్లో టీనేజ్లు, ఫస్ట్లో అయితే 18 పెళ్ళి అయిపోయేది. మా విలేజ్లో అయితే 18కి అయిపోయేది. ఓకే, 18 is too early అయ్యేది. అంటే నేను అనేది ఏంటంటే అప్పట్లో 21, 25 అలా 25కి అయిపోయేది. నౌ 40, 35, 40. సో ఇది యువర్ పాయింట్ ఈజ్ వెరీ గుడ్. అదేంటంటే ఈ లేట్ ఏజ్ వలన ఆ తర్వాత దాని స్టాగ్నేషన్, సెడెంటరీ అయిపోతారు. అప్పుడు అసలు లేట్ మ్యారేజెస్ అప్పుడు ఇష్యూలు కూడా కనకూడదు. ఈల్డ్ ఇప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి వెరైల్, పవర్ఫుల్. ఆ విరిలిటీ లేనప్పుడు, పొటెన్షియల్ లేనప్పుడు అవుట్పుట్ కూడా సరిగ్గా ఉండదు. వాళ్ళు తలుపు లైఫ్ లాంగ్ పనిష్మెంట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ బెటర్ పీపుల్ షుడ్ గెట్ మ్యారీడ్ ఎర్లీ. ఇప్పుడు సెటిల్మెంట్కి దే హ్యావ్ ఎ వెరీ బిగ్ టార్గెట్. దే హ్యావ్ ఎ హౌస్ బిఫోర్ ఈవెన్ ఎంటరింగ్ ఇన్ టు ఎ ఫ్యామిలీ. మాకు ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఒక హౌస్ ఉండేది. ఇప్పుడు నౌ దే ఆర్ మై ఎండింగ్ శాలరీ, ఎండింగ్ యాన్యువల్ శాలరీ హ్యాస్ బికమ్ ద బిగినింగ్ శాలరీ ఆఫ్ 1 month. యాన్యువల్ శాలరీ ఈజ్ 1 month నౌ. కానీ ఇదేమీ లేదు అట్లా పెద్ద, అంటే ద రీజన్ హ్యాపీనెస్ ఏమీ లేదు. కాంపిటీషన్లోనే ఉంటున్నారు. కాంపిటీషన్, దే ఆర్ అనేబుల్ టు, అంటే అది కూడా సరిపోవట్లేదు. సో అన్నిటికన్నా ఫుడ్, నేను రియలీ ఫుడ్ ఈజ్ ఇట్స్ నాట్ రైట్ ఫుడ్. ఫ్రూట్స్ ఏది, వెజిటబుల్స్ ఏది, మళ్ళీ మన ఓల్డెన్ ఫుడ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోవాలి యాక్చువల్గా. ఫుడ్, వెజిటబుల్స్, తర్వాత అమృతాహారం. అమృతం కావాలి అంటే అమృతాహారం తినాలి కదా. మృతం లేని ఆహారమే అమృతాహారం. మృతాహారం తీసుకోకపోతే చాలు, మిగతా అమృతాహారమే. అంటే ఒకప్పుడులో, అప్పుడు రోజులు కూడా అంత డబ్బులు ఉండేవి కాదు ఎవరి దగ్గర, అంతంత ఫ్రూట్స్ తినాలని అంత తినగలిగేవారు కాదు. అయినా బాగున్నారు యాక్చువల్గా. కాస్ట్లీ ఫ్రూట్స్ అక్కర్లేదు. జామకాయలు, సపోటాలు. ఐఎమ్ నాట్ సేయింగ్
ఈ ఎక్సాటిక్ ఫ్రూట్స్ లైక్ కివి ఇలాంటివన్నీ తినాలని నేను చెప్పను. ఇప్పుడు ఇంపోర్టెడ్ గ్రేప్స్ అక్కర్లేదు. యూ జస్ట్ టేక్ మామిడి పళ్ళు, అరటి పళ్ళు, సపోటా పళ్ళు, సీజనల్ అన్నీ వస్తాయి కదా. జామ పళ్ళు, అవి ఎక్కడి వరకు ఎంత కాస్ట్లీ, అదే అది అందరూ కొనుక్కోగలరు, అందరూ కొనగలరు. ఇప్పుడు దిస్ ఈజ్ అది లేమ్ రీజన్ అనమాట. ఏదో ప్రతి వాళ్ళు అసలు యాపిల్ అనేది ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ వెరీ హై రేటెడ్ ఫ్రూట్ అయితే నేను అనుకోను. సి విటమిన్ అన్ని దీంట్లోనే ఉన్నాయి, మన దాంట్లోనే ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు నువ్వులు అలాంటి కన్సంప్షన్ ఎక్కడుంది, అన్నీ తగ్గిపోయాయి. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. కొద్దిగా ఈ యాటిట్యూడ్ మార్చుకొని ధ్యానం చెయ్యాలి. యాక్చువల్గా లైఫ్ పార్ట్నర్స్ వాళ్ళిద్దరూ కలిసి ధ్యానం చేస్తే దే విల్ బి ఏబుల్ టు, ఆ మ్యారేజ్ రిలేషన్షిప్ షుడ్ బి ఏ హోలీ రిలేషన్షిప్. హోలీ అంటే ఏదో సెక్స్ రాంగ్ అని కాదు ఇక్కడ. ఏంటంటే యూ షుడ్, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్, బాండేజ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది బాడీ ఫిజికల్ రిలేషన్షిప్, మెంటల్ రిలేషన్షిప్, ఎమోషనల్ రిలేషన్షిప్, స్పిరిచువల్ రిలేషన్షిప్, all these should go together in a family. It is not simply ఏదో ఫిల్మాటిక్ సినిమాటిక్ కాదు నేను అనేది, బట్ ఇట్ ఈస్ ఆల్ కాంప్రిహెన్సివ్. ఈ ఆల్ కాంప్రిహెన్సివ్ కాబట్టి అది నిజంగా ఇద్దరూ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారా లేదా. సో ఊరికనే ఆ టెన్షన్, నాట్ కన్సీవింగ్ అనే టెన్షన్ ఈజ్ మచ్ మోర్ హార్మ్ఫుల్. అదే అదే మంచిది అయితే మంచిది, అవ్వకపోతే ఇంకా మంచిది. గాడ్స్ ఏంటంటే ఇట్స్ గాడ్ నీకు తక్కువ పనిష్మెంట్, గాడ్స్ డెసిషన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఇట్ విల్ హ్యాపెన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో ది హోల్ పాయింట్ ఈజ్ వీ షుడ్ బి బ్రాడ్ ఇన్ అవర్ థింకింగ్. మన లైఫ్ స్టైల్ ఆ విధంగా మారితే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మార్నింగ్ లేచే నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక సెరిమోనియస్గా ఈవెన్ అప్పుడు దెన్ ద ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్ ఆర్ మోర్. నేను అప్పటికి ఇంకా నేను మిగతా ప్రోగ్రాంలో కూడా చెప్పాను కదా, ఇప్పుడు ఆడపిల్లలుగా ఎలా పుడతారు, మగపిల్లలు ఎలా పుడతారు, అది కూడా మన సైన్స్లో ఉంది, స్వరశాస్త్రంలో ఉంది. అండ్ ద బ్రెత్ ఇస్ రైట్ నాస్ట్రిల్ బ్రెత్ ఈజ్ రన్నింగ్, విల్ మేల్ చైల్డ్, లెఫ్ట్ నాస్ట్రిల్ ఫీమేల్ చైల్డ్, ఇవన్నీ ఉన్నాయి. అది మేల్ ఫీమేల్ తర్వాత యాక్చువల్గా అంటే నేను ఇప్పుడు ఏంటంటే ఈవెన్ కన్సీవింగ్ ఇద్దరు లెఫ్ట్ నాస్ట్రల్ అయితే ఛాన్సెస్ ఆర్ లెస్. స్వరశాస్త్ర ఇప్పుడు ఏంటంటే శివ పార్వతి బోత్ షుడ్ హ్యావ్ దేర్ రోల్. సూర్యనాడి చంద్రనాడి ఇవన్నీ కలిసి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇట్స్ బిగ్ సైన్స్ బై ఇట్ సెల్ఫ్, కన్సీవింగ్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఈ ఇన్ఫెర్టిలిటీని తగ్గించుకోవడానికి, ఫెర్టిలిటీ పెంచుకోవాలి అంటే మంచి ప్రాపర్ ఆహారం తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కంపల్సరీగా. తర్వాత లేట్ మ్యారేజెస్ అనేది అది ఒక ఇదిగా పెట్టుకోకుండా మ్యారేజ్ సరిగ్గా ఏజ్ వచ్చేటప్పటికి మ్యారేజ్ చేసుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ధ్యానం చేసుకుంటే మంచిది. తర్వాత ఇద్దరు కూడా ఒక అదే ఒకరికొకరు సపోర్టింగ్గా ఉంటూ ఒక బాండేజ్లో ఒక ఎమోషనల్ ఇది ఉండాలి, ఎమోషనల్ బాండేజ్ ఉండాలి. ఇవన్నీ ఉంటే న్యాచురల్గా ఎక్కడ ఏముంది, దేవుడు అప్పుడు ఆ మనిషినే పుట్టించారు, ఇప్పుడు ఆ దేవుడు ఆ మనిషినే పుట్టిస్తున్నాడు. వేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది బర్త్లో డిఫరెన్స్ ఏముంది? బర్త్లో దెర్ ఇస్ నో డిఫరెన్స్, ఓన్లీ ద డిఫరెన్సెస్ ఆర్ క్రియేటింగ్ ఆఫ్టర్ ద బర్త్ ఓన్లీ, ఎయిదర్ బై ద లైఫ్ స్టైల్ ఆర్ వాట్ ఎవర్ మేబీ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది థింగ్స్, అంతే కదా. అండ్ వెజిటేరియన్ నా రికమెండేషన్ ఏంటంటే రాదర్ దెన్ నాన్ వెజిటేరియన్ ఫర్ కన్సీవింగ్ ఇట్ ఈస్ ఈజియర్ వెజిటేరియన్. ఓకే, అన్నిటికీ వెజిటేరియనే మంచిది అనిపిస్తుంది. అన్నిటికీ వెజిటేరియన్ ఓకే, మనం అన్నిటికీ ఇచ్చేయలేము అంటే దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బికాజ్ నాన్ వెజిటేరియన్ అంటే ఇది పెరుగుతుందేమో కదా, అంటే బాడీ హెల్త్ తగ్గుతుంది. నాన్ వెజ్తో హెల్త్ డెఫినెట్గా తగ్గుతుంది. 100%.
తగ్గుతుంది అంటే దానికి కూడా మనం చెప్పాము యాక్చువల్గా. ఒకవేళ నిజంగా నాన్ వెజ్ తినాలి వదలలేను అనుకునేటప్పుడు ఎలా తినాలో కూడా మనం చెప్పాము. సో ఫ్రూట్స్ తర్వాత ఏమంటారు ఫైబర్ బాగా ఇంక్లూడ్ చేసుకుంటే వీళ్ళకి కూడా కన్సీవ్ చేసే వాళ్ళకి ఫైబరస్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఫైబరస్ డైట్ లేకపోతే దీనికి పాయిజన్ టాక్సిన్స్ ఎక్కువైపోతాయి, అంతే, ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతాయి. కాబట్టి దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సఫిషియెంట్ నిద్ర ఉండాలేమో కదా, మంచి నిద్ర, టైమ్లీ నిద్ర, రైట్, టైమ్లీ ఫుడ్, టైమ్లీ స్లీప్. వెరీ కరెక్ట్. నిద్ర ఉండాలి కరెక్ట్. అంటే ఏదైనా అంటే అసలు ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఆటోమేటిక్ అవే జరుగుతాయి. అనారోగ్యం ఉంటే ఏది జరగదు అంటే అది కూడా ఇది కూడా ఒక ఫ్యాక్టరే. అంతే. మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ అన్నీ జరగాల్సిన పద్ధతిగా జరిగిపోతాయి. కనీసం నిద్ర మీకు వాళ్ళకి తక్కువ అయితే మెడిటేషన్ చేసుకోవాలి. అదే మెడిటేషన్ చేసుకోవాలి. అసలు నిద్ర తక్కువ అవుతుందని మనం అనుకోలేము. ఎవరో కొంతమందికి ప్రాబ్లం ఉండొచ్చు. బట్ ప్రజెంట్ డే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఏమైందంటే ఈ ఫారెన్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు లేట్ అవర్స్ వరకు మెలుగుగా ఉండటం, అది టైంకి పడుకోలేకపోవటం, అవన్నీ ఏంటంటే సైకిల్ దెబ్బతింటాయి, బయలాజికల్ క్లాక్ దెబ్బతింటుంది అనమాట. దాంతో కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఐ థింక్ ఓకే, ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే అందరూ హ్యాపీగా వాళ్ళు కావాల్సింది కోరుకున్నది జరుగుతుంది, హ్యాపీగా ఉంటారు. ఎవరు కావాలనుకుని జరిగితే కదా వాళ్ళు హ్యాపీ. ఆ కోరిక కరెక్టా కాదా అనేది అది వాళ్ళ పర్సనాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ కావాలనుకునేటప్పుడు మాత్రం ఎలా చేసుకోవాలనే దానికి మనం సొల్యూషన్ ఇస్తున్నాం. అవును. ఇప్పుడు జింక్ పెంచుకోవాలి, తర్వాత ఈ విటమిన్ కొద్దిగా పెంచుకోవాలి, హార్మోన్స్. వాట్ అబౌట్ కే విటమిన్? కే దీనికి సంబంధం కాదా? ఇక్కడ కే కాదు, Q10 ఇంపార్టెంట్. ఓకే, విటమిన్ Q10. వాళ్ళకి ఏంటంటే ఎగ్ నార్మల్గా 2 eggs రిలీజ్ అయ్యాయనుకో, ఒక స్టడీలో ఏంటంటే దే రిలీజ్ మోర్ ఎగ్స్ అనేది అర్థమైందన్నమాట. Q10 విటమిన్ ఇదంతా సైన్స్ ఇది. నేను జస్ట్ అంటే వన్ ఆఫ్ ది పేపర్స్ ఐ రెడ్. దట్ ఈస్ నాట్ వెరీ దిస్ థింగ్. మామూలు లైఫ్ స్టైల్లో ఉంటే చాలు, హై లెవెల్ ఏం అక్కర్లేదు. అప్పుడు ఏమున్నాయి నాన్న, ఒకప్పుడు అవన్నీ అసలు ఏమీ లేవు చెప్పాలంటే. దెర్ వర్ నో ఫెసిలిటీస్, నథింగ్. రెగ్యులర్గా బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, మూవింగ్ ది యూరోజెనిటల్ సిస్టము, అశ్విని ముద్ర ఇట్స్ వెరీ పవర్ఫుల్. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓకే, లోయర్ ఏరియాస్ అశ్విని ముద్ర ఈస్ ఎక్సలెంట్ ఫర్ ఇంక్రీజింగ్ ద బ్లడ్ సర్క్యులేషన్. ఇది చేస్తే సరిపోతుంది. అదే ఇప్పుడు ఎవరికైతే లేట్ అవుతుందో వాళ్ళు చేయాలనుకునే వాళ్ళు ఈ టిప్స్ ఫాలో అయిపోతే యోని ముద్ర, ఈ ముద్ర పెట్టుకుంటే సరిపోతుంది. ఓవరాల్ చాలా ఉన్నాయి ప్రాణాయామాలు, ప్రాణముద్ర, ఇవన్నీ చేసుకొని జాగ్రత్త చేసుకుంటే హెల్త్ రూల్స్ నార్మల్ ఒక మోడరేట్ కూడా కాదు, బిగినర్స్ లెవెల్ యోగాస్ చేసుకున్నా సరే దే విల్ కన్సీవ్. యోగాలో ఏమవుతుందంటే టోటల్ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఆర్గాన్స్ ఫంక్షనింగ్ బాగుంటుంది. దట్టు ఎంగేజ్లో చేస్తే ఇంకా దాన్ని చెప్పక్కర్లేదు, దాని బెనిఫిట్స్ మనం ఇంకా అనుకోవాల్సిన పని లేదు. ఎవ్రీబడి విల్ గెట్ బెనిఫిట్. నువ్వు అన్నట్టు బేసిక్ యోగా చేసుకున్నా చాలు. అంటే బేసిక్ యోగా చేసుకొని వాళ్ళ హెల్త్ ఎప్పుడైతే బాగైపోతుందో వాళ్ళు ఈ స్టేజ్కి రావాల్సిన అవసరం లేదు, అక్కడే కట్ అయిపోతుంది. ఇంకా కాదు అప్పుడే సపోజ్ ఆల్రెడీ దాటిపోయారు వాళ్ళు, అంటే కొంచెం లేట్ ఏజ్ అనుకోవచ్చు, లేకపోతే మ్యారేజ్ అయ్యి కొన్నాళ్ళ వరకు కన్సీవ్ అవ్వలేదు అనుకునే వాళ్ళు నువ్వు చెప్పినట్టు ఈ ముద్రలు కానీ ఈ ఆసనాలు కానీ ఇలా లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. వాకింగ్ రెగ్యులర్ అబ్రప్ట్ వాకింగ్ ఈజ్ ఎక్సలెంట్ అన్నమాట. స్విమ్మింగ్ ఈజ్ ఎక్సలెంట్. బ్రిస్క్ వాకింగ్ ఏంటంటే యాక్టివిటీ ఉండేటప్పటికి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, ఆ లింఫ్ అంతా టాక్సిన్స్ అన్ని క్లియర్ అవ్వాలి. టాక్సిన్స్ క్లియర్ అవ్వాలి, మళ్ళీ పాయిజన్స్ వస్తాయి కదా. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, దానికి ఆ న్యూట్రిషన్ ఎలా అందుతుంది ఆ కణంకి. సో దట్ ఈస్ వై ప్రాణాయామాలు చేసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ప్రాణ. మనలో ప్రాణం ఉండాలి, దానిలో ప్రాణం ఉండాలి. మనలో ప్రాణం పెంచుకుంటే దాంట్లో కూడా ప్రాణం పెంచుకుంటుంది. మనం ప్రాణాయామ చేస్తే దాంట్లో కూడా ప్రాణం పెరుగుతుంది. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.